D24 న్యూస్ కి స్వాగతం. ఒమ్మంగి గ్రామంలో న్యాయ అవగాహన సదస్సు పత్తిపాడు మండలం లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది. పత్తిపాడు ప్యానెల్ న్యాయవాది కుసుమంచి సూర్యప్రకాష్ అధ్యక్షత వహించిన ఈ సదస్సులో ప్యానెల్ న్యాయవాదులు బుగత శివ, అవసరాల దేవి, బొంగులూరు మధుబాబు తదితరులు పాల్గొని వీళ్లు మాట్లాడారు. బాల కార్మికుల్ని వెట్టి చాకరి నుండి విముక్తుల్ని చేయాలని, బాలలను బడికి పంపాలని, వారిని పనులోకి పెట్టుకోకూడదని, అటువంటి చట్ట వ్యతిరేక పనులు చేస్తే వారు శిక్షించబడతారని, పరిశ్రమల్లోనూ హోటళ్లలోనూ ఇళ్లలోనూ పిల్లల్ని వెట్టి చాకరీ చేయించకూడదని, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కును పిల్లలందరూ పొందే సదుపాయం ఉందని, పిల్లలను స్కూల్కి పంపాలని, వారి బంగారు భవిష్యత్తును కాపాడాలని భక్తులు పిలుపునిచ్చారు. మానవ అక్రమ రవాణాలో పిల్లలు సమ్మిళితులవుతున్నారని, ముఖ్యంగా బాలికలు వారి అమూల్యమైన భవిష్యత్తును కోల్పోతున్నారని, ఇటువంటి సంఘటనలు జరిగిన సందర్భాల్లో మండల లీగల్ సర్వీస్ కమిటీని సంప్రదించి న్యాయం పొందవచ్చని భక్తులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కుసుమంచి సూర్యప్రకాశ్రావు, గ్రామ పెద్దలు రామిశెట్టి నాని, ఉప సర్పంచ్ కొప్పన వెంకన్న బాబు, ఎంపీటీసీ సాధనాల అప్పారావు, కొప్పన గంగారావు, గోపు వీరబాబు, మాదేపల్లి శ్రీనివాస్, కొప్పని రాంబాబు, దువ్వ వెంకన్న బాబు, జొక్కా విష్ణు, కొప్పన భుజంగారావు తదితరులు పాల్గొన్నారు. అక్రమ రవాణా చాలా భయంకరమైన పరిస్థితుల్లో భారతదేశంలో ఉంది. ఏజెన్సీ ప్రాంతాల నుంచి, గిరిజన ప్రాంతాల నుంచి, చాలా పేద వెనుకబడ్డ ప్రాంతాల నుంచి ఈ బాలికల అక్రమ రవాణా అనేక రకాల కూపాల్లోకి ఆ బాలికల్ని నెట్టివేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఇంకొక స్లోగన్ కూడా వచ్చింది. ఏంటంటే, పిల్లల్ని ఎత్తుకొని ఎవరైనా భిక్షాటం చేస్తే అటువంటి పద్ధతులకి వ్యతిరేకంగా కూడా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి ఏమైనా కావలిస్తే ఆ ఫుడ్ కానీ, లేకపోతే ఇతరత్ర సదుపాయాలు కానీ, మనం పాలు కానీ, రొట్టి కానీ, భోజనం కానీ ఇవ్వాలి. లేదు వాళ్ళకి ఏదైనా శాశ్వత నివాసం కింద, ఉపాధి కింద ప్రభుత్వాలతో మాట్లాడి మనం చేయాలనేది ఒక పెద్ద స్లోగన్ అయింది వాళ్ళ భారతదేశంలో. మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అంటే ఎందుకని? డబ్బులు ఇస్తే ఆ భిక్షాటం ఏదైతే ఉందో, అడుక్కునే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మరింత పెంచినట్టు అవుతుంది. కాబట్టి దాని ద్వారా పిల్లల్ని అక్రమ రవాణా చేసి ఆ భిక్షాటనకి ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక పౌరు కింద వాడుకుంటున్నారో పిల్లల్ని అక్రమ రవాణా చేస్తున్నారు. కాబట్టి అటువంటి పద్ధతులకి మనం స్వస్తి పలకాలి, అటువంటి పద్ధతులను మనం వ్యతిరేకించాలి, అటువంటి భిక్షాటనని మనం ప్రోత్సహించకూడదని ఒక పెద్ద నినాదం వాళ్ళ భారతదేశంలో నడుస్తుంది. అందుకనే మా వైపు నుంచి, పత్తిపాడు మండల లీగల్ సర్వీస్ కమిటీ నుంచి నేను చెప్పేది ఏంటంటే, మన ఎరుగులో ఉందంటే పల్లెటూళ్ళలో అలాంటి పరిస్థితులు లేకపోవచ్చు, కానీ ఇటుక బట్టీల్లో, మన చుట్టుపక్కల ఏదైనా చిన్నపాటి ఫ్యాక్టరీలు ఉన్న అలాంటి ఫ్యాక్టరీల్లో, మన ఇళ్లలో కూడా అలాంటివి మనం ఏమన్నా పని చేస్తే ఆ పిల్లలతో, అది కూడా వెట్టి చాకిరీ నిర్మూలన కింద ఒక నేరం అవుతుంది. బాల కార్మిక నిరోధక చట్టంలో ఒక భాగం అవుతుంది అది. అటువంటి సంఘటనలు ఏమన్నా మీ దృష్టికి వచ్చినట్టయితే మండల లీగల్ సర్వీస్ కమిటీగా మా దృష్టికి తీసుకొస్తే మేము చైర్మన్ గా ఉన్నటువంటి గౌరవనీయ జడ్జి గారి దృష్టికి తీసుకెళ్లి అటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే మేము ఆపడానికి అది మేము ప్రయత్నం చేస్తామని చెప్పి, అందులో భాగంగానే ఈ సదస్సుని మేము ఒమ్మంగి గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి. రెండవది, ఇంకొక అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇటువంటి కార్యక్రమాలని నిరోధించడానికి, లేదు ఏదైనా ఒక అన్యాయం జరుగుతుంటే దాన్ని ఆపడానికి, ప్రజలకు ఏదైనా సహాయం కావలిస్తే వాళ్ళకి కోర్టు ద్వారా సహాయం అందించడానికి పారా లీగల్ వాలంటీర్ PLV అని ఒక సంస్థ, ఒక సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ PLVలు, పారా లీగల్ వాలంటీర్ల పని ఏంటంటే, కోర్టుకి ప్రజలకి అనుసంధానంగా ఉంటారు. దానికి సంబంధించి 10వ తరగతి ఎవరైనా పాస్ అయిన యువకులు ఉంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ప్రజలకి సేవ చేద్దాం, ప్రజలకి మనం సంధానకర్తలుగా వ్యవహరిద్దాం కోర్టుకి, ప్రజలకనే ఉత్సాహవంతులైనటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే, 10వ తరగతి పాస్ అయిన పిల్లలు, లేకపోతే కురవాళ్ళు, యువకులు, గ్రామాల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ నెల 23వ తారీఖులోగా వాళ్ళ బయోడేటా ఫార్ము, వాళ్ళ 10వ తరగతి సర్టిఫికెట్, గెజిటెడ్ ఆఫీసర్లతో అటెస్టేషన్ చేయించి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కోర్టుకు వచ్చి మా మేడం శ్రీలక్ష్మి గారిని కలిస్తే, శ్రీలక్ష్మి గారండి MLSC కమిటీకి సంబంధించినటువంటి బాధ్యురాలు, ఆ మేడం గారిని కలిస్తే వాళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు కార్డు ఇచ్చి చట్టాలు ఎలా రూపొందుతాయి,
ఆ చట్టాలు ప్రజలకు ఎలాంటి మేలు చేస్తాయి, చట్టాల్లో ఉండే లోటుపాట్లు ఏంటి, అవి ప్రజలకు ఎలా చేరువు కావాలి, లేదా ఆ సెక్షన్లో ప్రజలకు ఎలా వివరించాలి, ఆ చట్టాల పట్ల అవగాహన కల్పించుకోవడం ద్వారా మీరు ఎలాంటి అభివృద్ధి చెందాలి అనేది ఒక న్యాయ అవగాహన సదస్సు ఇటువంటిది మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతిపాడు కోర్టు ఆధ్వర్యం అంటే ప్రతిపాడు కోర్టు ఆధ్వర్యంలో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ అని కోరుకుంటుంది. అది ప్రతి శనివారం కోర్టులో అది కొలువు తీరుతుంది. ఆ కమిటీ దానికి చైర్మన్గా మన ప్రతిపాడు కోర్టు జడ్జి గారు చైర్మన్గా వ్యవహరిస్తారు. ఎటువంటి సమస్య అయినా అంటే మనం అనుకునే సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, రోజువారీ కేసులు కాకుండా ప్రతి శనివారం నాడు ఫ్రీ లిటిగేషన్ కేసులు అని అంటారు. ఫ్రీ లిటిగేషన్ కేసులు ఆ శనివారం నాడు జరిగే ఆ మండల్ లీగల్ సర్వీసు కమిటీ ఆధ్వర్యంలో ఎటువంటి కేసులైనా పరిష్కరించడానికి ఒక పిటిషన్ పెట్టుకుంటే వీలవుతుంది. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇటువంటి సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ సదస్సు ఉద్దేశం ఏంటి? ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. అంటే పిల్లల్ని వెట్టి చాకిరీ చేయించడం కానీ, పిల్లల్ని పనుల్లో పెట్టుకోవడం కానీ, పిల్లల్ని ఆ బాల కార్మికులుగా ఇటుక ఫ్యాక్టరీల్లో లేకపోతే ఆ సిమెంట్ ఫ్యాక్టరీల్లో, ఇందాక మేడం గారు చెప్పినట్టు హోటళ్లలో, ఇళ్లలో పాచి పని చేయించడం, ఇటువంటి పనులన్నీ కూడా బాల కార్మిక వ్యతిరేక చట్టం పరిధిలోకి వస్తాయి. అంటే అటువంటి బాలల్ని మనం పనుల్లో పెట్టుకుంటే నేరం, అటువంటి బాలలతో వెట్టి చాకరీ చేయిస్తే నేరం, అటువంటి బాలలతో మనం ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు చేయిస్తే నేరం. ఇవన్నీ కూడా ఆ చట్టం పరిధిలోకి వస్తాయి. ప్రధానంగా ఇవాళ భారతదేశంలో బాల కార్మికులు అనేసరికి ఏమవుతుందంటే